హాయ్, హలో, నమస్తే, అస్సలామలైకుం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. ఈరోజు సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకొచ్చేసాను. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి పెద్ద డిస్కషన్స్ జరుగుతుంది. ఎందుకంటే కౌశలం సర్వేలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఓటీపీ మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఫలానా డేట్‌న ఎగ్జామ్స్ జరుగుతుందని. సో, 15 మినిట్స్ ప్రియర్ మీరు రావాలని జెప్పి, ఫలానా ఏ సెక్రటేరియట్‌కి రావాలి, ఎప్పుడు, ఏ డేటు, ఒక స్లాట్ ఇచ్చారు. ఇదంతా నిజమేనా? లేకపోతే ఫేకా? అనేది క్లియర్ చేయటానికే ఈరోజు ఈ మన వీడియో. యాక్చువల్లీ ఈ కౌశలం సర్వే అనేది ఇది స్కిల్ బేస్డ్ టెస్ట్ కోసమండి ఇదంతా. ఇది లాస్ట్ 2 మంత్స్ నుంచి కన్సర్న్డ్ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఈ సిస్టమ్ మాన్యువల్‌గా తీసుకుంది, మేబీ ఈ బిలో 50 ఇయర్స్ ఉన్నోళ్ళకి ఇలా వాళ్ళ డేటాబేస్‌లో నుంచి కన్సెంట్ తీసుకొని, వాళ్ళు కన్సెంట్ తీసుకున్నారు. కన్సర్న్డ్ ఈ పీపుల్‌ది. ఎవరైతే ఆ రోజు సర్వేకి పార్టిసిపేట్ చేసి విల్లింగ్ ఇచ్చారో, అంటే వాళ్ళ ఓటీపీ బేస్డ్ గాని, వాళ్ళ క్వాలిఫికేషన్స్ గాని, వాళ్ళందరికీ రేపటి నుంచి అదే డిసెంబర్ 2 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. సో, దీంట్లో ఎటువంటి మాయ లేదు, ఏం లేదు. అసలది ఫేక్ అయితే కాదు. 100% జెన్యూన్. ఇప్పుడు మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా వాళ్ళకి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అది గూడాను. ఆ! ఈ ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ 2 నుండి జరుగుతుంది. ప్రతి సచివాలయంలో 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చి మార్నింగ్ షిఫ్టు 11-12 ఉంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చి 3-4. ఇది 1 అవర్ బేస్డ్ ఎగ్జాము. ఈ 1 అవర్ గూడాను ఎలా ఉంటుందంటే 45 మినిట్స్ వచ్చి మనం ఆబ్జెక్టివ్‌లో ఉంటుంది. 15 వచ్చి వెర్బల్, అంటే మనకి హెడ్‌ఫోన్స్ ఇస్తారు. అలాగే వెబ్ క్యామ్ ఉంటుంది. మనం ఇంగ్లీష్ యాక్చువల్లీ ఇంగ్లీష్ టెస్ట్ లాగే అనుకోండి. అదొక 15 మినిట్స్. సో, టోటల్ ఈ 16 మినిట్స్‌లో మనం గనక డిసైడ్ వాళ్ళ పారామీటర్స్ గనక రీచ్ అయితే ఖచ్చితంగా మనకి ఐటీఈఎస్ అలాగే జీసీసీ రిలేటెడ్ ఈ సెక్టార్స్‌లో ఉంటుంది చూసారా? ఈ కన్సెంట్ ఎవరైతే మనం ఈ ఎగ్జామ్స్ రాసి కొంచెం దానికి క్వాలిఫై ఉంటారో వాళ్ళకి లింక్ చేస్తారు ఆ కంపెనీస్ ద్వారా. ఫస్ట్ వాళ్ళ బయోడేటాకి మ్యాచ్ అయ్యేటట్టు, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది గదా! ఆ క్వాలిఫికేషన్‌కి రీచ్ అయిన ఈ ఎగ్జామ్ వచ్చిన మార్క్స్‌ని బట్టి వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఇస్తారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్కిల్ వల్లే ఎంప్లాయ్‌మెంట్ లేదనేది మన స్టేట్ గవర్నమెంట్ అయితే గుర్తిచ్చింది. దానిలో భాగంగానే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ఈ అన్‌ఎడ్యుకేటెడ్స్ అని కాదు గానీ, ఈళ్ళు ఐ మీన్ అన్‌ఎంప్లాయిడ్స్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉండి, అలాగే కొంతమంది మ్యారేజ్ అయ్యి మన్ని డిస్కంటిన్యూ చేసి, కొంతమంది మ్యారేజ్ తర్వాత స్టడీస్ చేసుంటారు. కొంతమందికి 30 ఇయర్స్, 35 ఇయర్స్ ఉన్నా సరైన ల్యాక్ ఆఫ్ స్కిల్స్ లేక జాబ్స్ వచ్చుండవు. అంటే ఇలాంటి కేటగరీ వాళ్ళని మెయిన్‌గా ఏంటి టార్గెట్ చేసుకొని, ఈ స్కిల్స్ ఇవ్వడం అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క మెయిన్ థాట్ అండి. అలాగే ఈ అప్‌కమింగ్ అలాగే మన ఎవరైతే ఈ పాస్డ్ ఔట్ అయ్యి ఉంటారో వాళ్ళు గూడాను ఈ సర్వేలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. ఇంకోటేందంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి మీ పేరు రాకపోయినా సెల్ఫ్‌గా రిజిస్టర్ గూడా మన సచివాలయంకెళ్లి చేసుకున్నారు చాలామంది. ఎందుకంటే కొన్ని నేమ్స్ మిస్ మ్యాచ్ అయ్యో, లేకపోతే ఆ డేటాబేస్‌లో లేకపోవటం వల్ల రాలేదు. కానీ కొంతమంది డైరెక్ట్‌గా సచివాలయంకెళ్లి గూడా రిజిస్టర్ చేసుకునున్నారు. అలాంటి వాళ్ళకి గూడా మెసేజెస్ అయితే వస్తున్నాయి. అందరికీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్ గూడాను ఈ 45 మినిట్స్ వచ్చి ఈ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది. అలాగే ఈ రీజనింగ్ ఉంటుంది. దీన్ని బట్టి ఓ 45 మినిట్స్ ఈ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 15 మినిట్స్ వచ్చి ఇంగ్లీష్ బేస్డ్ టెస్ట్. ఇది వెర్బల్ ఇందాక చెప్పినట్టే వెబ్ క్యామ్‌ని చూస్తూ, అంటే మనం దీంట్లో జిమ్మిక్కులైతే చేయటానికి ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఒక సచివాలయంకెళ్లి రాస్తాము. అలాగే ఇంకో ట్యాబ్ గూడా ఓపెన్ చేయటానికైతే కుదరదు. డైరెక్ట్‌గా 60 మినిట్స్ కాన్సంట్రేటెడ్‌గా ఆ ఎగ్జామ్‌నైతే మనం రాయాల్సుంటుంది. అలాగే మనకి వెబ్ క్యామ్ ఒకటిను, నెక్స్ట్ హెడ్‌ఫోన్స్, సిస్టమ్ గాని, ఈ ఇంటర్నెట్ ఇదంతా సచివాలయం ఎంప్లాయీస్ మీకు ప్రొవైడ్ జేస్తారు. మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే మీరు తెచ్చుకోవచ్చు. ఇది ఆప్షనలే. లేకపోయినా పర్లేదు. ఎందుకంటే సచివాలయంలో ఆల్రెడీ కంప్యూటర్స్ ఉన్నాయి గాబట్టి దాంట్లో మీరు ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారు. సో, జాగ్రత్తగా అయితే
ఈ ఇంకా డేట్స్ మీ డేట్స్ గాని ఇంకా రాకపోయి ఉండుంటే కొంచెం బేసిక్ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వండి. అలాగే దీంట్లో క్వాలిఫై అయ్యి ఆ సర్టిఫికేషన్స్ తీసుకుంటారు మీరు. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ ఎంత యూజ్‌ఫుల్ ఉంటాయంటే మీరు ఈ రెస్యూమేలో పెట్టుకోవటానికి, నెక్స్ట్ ఏదైనా ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళటానికి కూడా చాలా బూస్టప్ ఇస్తాయి. అలాగే ఈ కౌశలం ద్వారా ఇంకో యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే, మీకు ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి, ఆ స్కిల్ టెస్ట్ నేర్పించిన తర్వాత కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు మీకు ఆ జాబ్‌ని కూడా రికమెండ్ చేస్తారు. వీళ్ళ ఏపీ గవర్నమెంట్‌తో టై అప్ అయిన ఉన్న కంపెనీస్ గాని, లేదంటే ఈ హెచ్ఆర్స్ కూడా దీనికి మ్యాప్ చేయబోతున్నారు. సో, మీ డేటానైతే వాళ్ళకైతే పుష్ చేయటం జరుగుతుంది. సో, దాని తర్వాత కూడా మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూతో గాని, ఒక చిన్న ఎగ్జామ్స్‌తో గాని మిమ్మల్ని కంపెనీస్‌లో తీసుకోవచ్చు. సో, ఇది చాలా మంచి అవకాశం. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. మీకు గనక మెసేజ్ వచ్చి, మెయిల్ కూడా వస్తుంది. వస్తే కంపల్సరీగా మీ కన్సర్న్ సచివాలయంలోకెళ్ళి ఎగ్జామ్ రాయండి. దీన్నైతే వేస్ట్ చేసుకోవద్దు. బయట చాలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంది. సో, మనం మనకి దగ్గర ఉండి ఇంట్లోనే కూర్చొని ఈ స్కిల్ నేర్పించే అవకాశం ఉన్నప్పుడు దయచేసి ఎవ్వరైతే మిస్ చేసుకోవద్దండి. మన ఛానల్ నుంచి నేను చెప్తుందేందంటే యూజ్ క ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్‌ని ఎవరైనా తీసుకోవాల్సిందే. దాంట్లో ఎటువంటి అసలు తప్పేం గాదు. అసలు యాక్చువల్లీ పెయిడ్ కోర్సెస్ కొన్ని చోట్ల అయితే. కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఫ్రీగా అందరికీ ఇస్తుంది. సో, దీన్ని ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. అలాగే ఈ కౌశలం పోర్టల్ గూడా మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సెల్ఫ్‌గా మీ ఆధార్‌తో మీరు లాగిన్ అవ్వచ్చు. అలాగే మీ రెస్యూమ్‌ని మీరు ఫిల్ జేసుకోవచ్చు. నెక్స్ట్ మీ కోర్స్ సర్టిఫికేట్స్ కూడా దాంట్లో అప్‌లోడ్ చేసుకుంటే, అది రేపు మీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ బయోడేటా, మీ రెస్యూమే వాళ్ళకి కన్సర్న్డ్ హెచ్ఆర్స్‌కి గాని, ఎంప్లాయర్స్‌కి గాని పంపడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, మీ ఎగ్జామ్ సపోజ్ 6థ్ అనుకోండి. ఈరోజే మనం మన ఛానెల్‌లో ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది గదా! ఆ లింక్ కౌశలం పోర్టల్ kausalam.ap.gov.in అనుకుంటాను. లేదంటే కరెక్ట్‌గా నేనైతే డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు. డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకొని సెల్ఫ్‌గా మీ ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోండి. ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎగ్జామ్ గూడా ఎవ్వరు మిస్ కావద్దు. నాకు తెలిసి ఎగ్జామ్‌ని రీషెడ్యూల్ చేసే అవకాశం లేదు. సో, పర్ డే ఓన్లీ ఇద్దరికే. మీ సచివాలయ పరిధిలో ఎక్కువ మందుంటే ఎక్కువ డేస్ జరుగుతది. లేదంటే తక్కువ డేస్‌లోని ఎగ్జామ్ అయిపోతుంది. సో, రీషఫ్లింగ్‌కి అవకాశం లేదని అనుకుంటున్నాను. అలాగే రీషఫ్లింగ్ గాని ఉంటే లేతే కౌశలం రిలేటెడ్ ఏమైనా డేటా గనక మనకొస్తే నేను ఖచ్చితంగా మన ఛానెల్‌లో ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ అండి అందరికి. ఈ మీరు బాగా రాయాలనుకుంటున్నాను. ఆ కోర్స్ గూడా మీరు నేర్చుకొని, ఆ సర్టిఫికేట్స్ అయితే పొందాలనుకుంటున్నాను. హార్ట్‌ఫుల్‌గా నేనైతే మీ అందరికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి అందరికి.